మా ఏం చేస్తున్నావు? ఏంటివి? వీటితో ఏం చేస్తావు? ఇవి తులసాకులు, ఇది దంచిపెట్టుకున్న అల్లం. వీటితో కోల్డ్ అండ్ కాఫ్కి హోమ్ రెమెడీ తయారు చేసుకోవచ్చు. అవునా, మరి మెడిసిన్స్ తో పని లేదా? లేదు, ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో పావు లీటర్ నీళ్ళు తీసుకోవాలి. పావు లీటర్ అంటే ఎంత? 250 ml. కరెక్ట్. ఈ తులసాకుల్ని ఇంకా దంచిపెట్టుకున్న అల్లాన్ని నీళ్ళలో వేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మరి అయితే ఆకులు ఎన్ని తీసుకున్నావు? అల్లం ఎంత వేయాలి? ఒక గుప్పుడు ఆకులు, ఇంకా అల్లం వచ్చి ఒక అంగుళం. అంగుళం అంటే ఎంత? తెలీదు. 1 ఇంచ్. అందుకనే తెలుగులో చెప్తున్నాను. మీ జనరేషన్ పిల్లలకి తెలుగు అస్సలు రావట్లేదు. ఇవన్నీ వేసుకున్నాక నీళ్లు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. అప్పుడు కలర్ అంతా, వాటర్ అంతా ఎల్లోగా చేంజ్ అవుతుంది. నీళ్లు బాగా మరిగాయి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళని వడకట్టుకోవాలి ఒక గ్లాస్లోకి. మనం తినగలుగుతాము అనుకుంటే కనుక ఈ తులసాకులు కూడా నవలచ్చు. అండ్ అల్లం కూడా ఒక చిన్న ముక్క వేసుకొని కొద్ది కొద్దిగా నవ్వులుతూ కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ ఈ అల్లం ఇంకా తులసి రసాన్ని తాగితే కోల్డ్, కాఫ్, అది పొడి దగ్గైనా, ఫ్లమ్తో ఉన్న దగ్గైనా పోతుంది. చూసారు కదా మన హోమ్ మేడ్ రెమెడీ ఫర్ కాఫ్ అండ్ కోల్డ్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.